బీజేపీ విజయ సంకల్ప సభకు మొత్తం సర్వం సిద్ధమైంది. ఇప్పటికే ఏదైతే పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభకు సంబంధించి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మరికొద్ది సేపట్లోనే ఈ సభా ప్రాంగణం అంతా ప్రజలతోని మొత్తం జనసంద్రంతో నిండిపోనుంది. 3 గంటల తర్వాత 4 గంటల సమయంలో ప్రధాని మోడీ ఇక్కడికి రానున్నారు. అయితే ఇప్పటికీ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సభా ప్రాంగణం అంతా బీజేపీ శ్రేణులతో మునిగిపోయింది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. విజువల్స్లో చూసుకుంటున్నట్లయితే ఆ సభా ప్రాంగణంలో 3 వేదికలను ఏర్పాటు చేశారు. ఈ మొదటి వేదికలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే జేపీ నడ్డా అలాగే ముఖ్యమైన నాయకులు మాత్రం ఇక్కడ మొదటి ఏదైతే వేదిక ఏర్పాటు చేశారో ఆ వేదిక పైన ఉండనున్నారు. ఇక్కడ నుండే ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రసంగించిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అలాగే ఆ వేదికను కుడివైపున ఒక వేదికను ఏర్పాటు చేశారు. అలాగే ఎడమ వైపున కూడా వేదికను ఏర్పాటు చేశారు. ఏదైతే 2 రోజుల పాటు హైదరాబాద్లో నిర్వహిస్తున్న సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశానికి దేశం మొత్తం నుండి కూడా వివిధ ముఖ్యమంత్రులు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులు కావచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ఈ మధ్యలోనే వారికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి ఆ వేదికల మీద VVIP సంబంధించిన వేదికను ఏర్పాటు చేశారు. వారు అక్కడ కూర్చుంటూ ఉన్నారు. అలాగే ఈ ఏదైతే తెలంగాణలో ఉందో బీజేపీ రానున్న రోజుల్లో మరింత బలపడనున్నదని చూపించడానికి ఈ సభ ద్వారా బీజేపీ చెప్పాలనుకుంటుంది. ఈ సభ ద్వారా నుండి బీజేపీ అంటే తెలంగాణలో ఒక రాజకీయ నిర్మాణానికి సంబంధించి ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు. మొత్తానికి చూసుకుంటున్నట్లయితే దాదాపు అంటే ఈ సభా ప్రాంగణం మొత్తం బీజేపీ శ్రేణులతో ఇప్పటికే నిండిపోయింది. ఆ బీజేపీ శ్రేణులు మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే 10 లక్షల మందితో ఈ సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ 10 లక్షల మంది చూసుకుంటున్నట్లయితే పెరేడ్ గ్రౌండ్ మొత్తము ఏదైతే ఒకవేళ వాతావరణ పరిస్థితులు అనుకూలించిన పరిస్థితిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెరేడ్ గ్రౌండ్ మొత్తము అంటే ప్యాక్ చేశారు. స్టేజ్తో సహా అంటే ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఒకవేళ వాతావరణం సహకరించకపోయినా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు. అయితే ప్రధాని మోడీ ప్రసంగించడం అయితే తెలంగాణలో మనం చూసుకుంటున్నట్లయితే నిన్న సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు. కేసీఆర్ ఏదైతే సగం ప్రశ్నలు సంధించారు ప్రధాని మోడీకి అసలు 8 ఏళ్ల పాలనలో దేశం చాలా వెనుకబడిపోయిందని చెప్పేసి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రులు దేశానికి ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పి నరేంద్ర మోడీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా దేశానికి చెడ్డ పేరు వస్తుందని ఆరోపణ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అతను ప్రధాని ఏదైతే సీఎం కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పరా అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అయితే తెలంగాణలో చూసుకోవచ్చు అటు బీజేపీ టీఆర్ఎస్ మధ్య వార్ నడుస్తుంది. మొదటి నుంచి ఏదైతే ఇక్కడ HICలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశాలు ఉన్నాయో ఈ సమావేశాలు ఎప్పుడైతే ఇక్కడ డేట్ ఫిక్స్ అయిందో అప్పటి నుంచి ఇటు మాటల యుద్ధం కొనసాగుతుంది. మనం 2 రోజుల నుంచి చూసుకోవచ్చు. ఒక ఫ్లెక్సీ వార్ అనేది జరిగింది. ఏదైతే పెరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్ సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మేము ఒక పండగలా మేము ఒక జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటే టీఆర్ఎస్ మాత్రం వాళ్ళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చాలా దారుణం అని చెప్పి బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ అటు టీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అని చెప్పే విధంగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పెరేడ్ గ్రౌండ్ ప్రాంతం అంతా బీజేపీ శ్రేణులతో నిండిపోయింది. దాదాపు ఏదైతే బీజేపీ నేతలు మొదటి నుంచి చెప్తున్నారో 10 లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పి ఇక తెలంగాణలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ఏదైతే అవినీతి కార్యక్రమాలు చేపిస్తుందో అలాగే ఒక కుటుంబ పాలన తెలంగాణలో కొనసాగుతుందని బీజేపీ మొదటి నుండి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడేది బీజేపీ మాత్రమే. తెలంగాణలకు టీఆర్ఎస్కు ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రజలకు అండదండలుగా సేవలు అందిస్తుందని చెప్పి ఏదైతే కేంద్రంలో అధికారంలో బీజేపీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని రాష్ట్రాల్లో అమలు పరిచే విధంగా ఉంటుందని చెప్పి ఆ పథకాలన్నీ పేదలకు అందే విధంగా ఉంటుందని చెప్పి బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు అందకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటుందని చెప్పి బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో ఈ సభ ద్వారా తెలంగాణలో బీజేపీ
ఒక వైభవాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పి రానున్న రోజుల్లో తెలంగాణలో 2023లో కానీ 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారం చేపట్టే విధంగా ప్రజల్లో మరింత ముందుకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ప్లాన్ చేశారు. అలాగే ఈ సభ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ సభ ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా అటు గ్రామ స్థాయి నుంచి క్యాడర్ని బలోపేతం చేసే విధంగా ఉండేదే విధంగా కూడా రాష్ట్ర బీజేపీ నేతలు ప్లాన్ చేశారు. ఏదైతే ముఖ్యంగా కుటుంబ పాలన వ్యతిరేకంగా ఉందని మొదటి నుంచి వారు చెబుతున్నారు. కుటుంబ పాలన కొనసాగుతుందని చెప్పి ఆ కేసీఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం మొత్తం ఒక అవినీతికి పాల్పడిందని చెప్పి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని చెప్పి రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా వారు ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చెప్పలేదు మొత్తానికి ఈ విజయ సంకల్ప సభ ద్వారా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ను ఫార్వర్డ్ చేస్తుంది. టీఆర్ఎస్కు ఏదైతే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి పోటీగా ఉన్న పార్టీ బీజేపీ మాత్రమే, బీజేపీ ద్వారానే తెలంగాణలో మరింత అభివృద్ధి సాధించడం సాధ్యమని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సభ ద్వారా మోడీ ప్రసంగించున్నారు. ఆ మోడీ ప్రసంగంలో అసలు నిన్న ఏదైతే సీఎం కేసీఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. అయితే ఈ ప్రశ్నలకు దేశంలో ఇప్పుడైతే 8 ఏళ్ల పాలనలో దేశం చాలా వెనుకబడిపోయిందని చెప్పి కూడా సీఎం కేసీఆర్ నిన్న ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దేశంలో చూసుకోవచ్చు పెట్రోల్ విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అయితే ఏదైతే అగ్నిపథ్ ఉందో దాని విషయంలో కావచ్చు, వీటన్నింటి మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రశ్నించారు. హైదరాబాద్ వచ్చిన సభలో నా ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా కేసీఆర్ ప్రశ్నించారు. అయితే ఈ నేపథ్యంలో మోడీ ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతారా, లేదంటే దీని ద్వారా ప్రజలకు ఎలాంటి చెప్తారు, లేదంటే సీఎం కేసీఆర్కి ఎలాంటి ప్రశ్నలకు సమాధానం చెబుతారనేది వేసి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ గురుమూర్తితో దుమ్మాజీ నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.